హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే నేను జిమ్కి వెళ్ళట్లేదు, వాకింగ్కి వచ్చాను. ఎందుకంటే ఇంట్లో చాలా పని ఉంది, కొంచెం ఆల్టరేషన్స్లా చేస్తున్నాము కాబట్టి బాగా వర్క్ ఉంది. ఇంకా జిమ్కి వెళ్ళి అక్కడ 2 hours వర్కౌట్ చేసేసి తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుంది. ఆ లోపల వర్కర్స్ వచ్చేస్తారనమాట. ఇంకా దానికంటే ముందు ఇల్లు క్లీన్ చేయాలి, అట్లా చాలా పని ఉంది కాబట్టి జిమ్కి వెళ్ళలేదు. అండ్ వాకింగ్ వచ్చేసి ఎంతవరకు చేస్తానో తెలీదు. కొంచెం ఎర్లీగా లేచి వెళ్ళాలనుకుంటే ఇంకొంచెం ఎర్లీగా లేచి జిమ్కి వెళ్ళి ఉండొచ్చు, కానీ నైట్ బాగా లేట్ అయింది. సర్దుతా ఉన్నాము ఇల్లు కాబట్టి నైట్ బాగా లేట్ అయింది. ఇంకా మళ్ళీ తొందరగా లేచి వెళ్ళాలి అంటే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఎన్నఫ్ రెస్ట్ తీసుకొని కావాల్సినంత నిద్రపోయి తర్వాత లేచి సరేలే ఈ రోజుకి వాకింగ్కి వెళ్దామని చెప్పేసి వాకింగ్కి వచ్చాను. ఇది సెకండ్ రౌండ్ వెళ్తున్నాను. ఒక 10K స్టెప్స్ వాకింగ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ రోజుకి. బట్ ఎంతవరకు అవుతుందో తెలియదు. ఈవినింగ్ రాగలనా, వస్తాను ఖచ్చితంగా మోస్ట్లీ, బట్ చూద్దాము. అండ్ మీల్స్ కూడా అంటే ఈరోజు క్యాలరీస్ మెయింటైన్ చేస్తాను, బట్ మీల్ అంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ మేనేజ్ చేయగలనా అనేది తెలియట్లేదు. ఎందుకంటే నైట్ డ్రై ఫ్రూట్స్ సోక్ చేయలేదు నేను, అంటే వర్క్లో ఉండి చేయలేదు. కాబట్టి ఈరోజు ఎలా మేనేజ్ చేస్తాననేది వీడియోలో చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే షేర్ చేయండి అబ్బా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ చేశారు అంటే దాన్ని నేను నెక్స్ట్ డే వీడియోలో నాకు తెలిసిన ఆన్సర్స్ మీకు చెప్తాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు ఎక్కడైనా స్టక్ అయ్యి ఉన్నా, లేకపోతే అసలు వెయిట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి సిస్టర్ అనే బేసిక్ క్వశ్చన్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దాని గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ డే వీడియోలో మాట్లాడతాను. మంచిగా ఇట్లా సన్లైట్లో వాకింగ్కి వస్తే అఫ్కోర్స్ బ్లాక్ అయిపోతాము, అది పక్కన పెట్టండి. మనది గ్యారంటీ కలర్, నేనేమంత వైట్ ఏం కాదు. సో చామన్ చాయ్ కలర్ అనమాట. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. స్కిన్ ట్యాన్ అయిపోతాము, బ్లాక్ అయిపోతాము, అట్లా బాధ ఏమి ఉండదు అనమాట. ఇట్లా మంచిగా సన్లైట్లో వాకింగ్కి వస్తే ఫీలింగ్ సూపర్ ఉంటుంది. నాకు అసలు మొత్తం అట్లా రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది అనమాట. సో మీరు కూడా వీలైనంత వరకు అవుట్డోర్ వాకింగ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారా చెమట్లు ఎట్లా పడుతున్నాయో, ఒకటి సన్లైట్ వల్ల, ఇంకోటి బాగా ఫాస్ట్గా వాక్ చేయడం వల్ల. సో మంచి ఫీల్ ఉంటుంది ఇంటికి వెళ్ళేటప్పటికి రిలాక్స్డ్గా. కాబట్టి అవుట్డోర్ వాకింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ వెయిట్ లాస్ అండ్ మెంటల్ హెల్త్ కూడా. Day 7 వీడియో లేట్ అవ్వడానికి కారణం కూడా ఇదే అనమాట. బాగా బిజీగా ఉండి అసలు ఫుల్ వర్క్, కనీసం ఫోన్ ఎక్కడుందని చూసే టైం కూడా సరిపోలేదు. మొత్తం చదువుకోవడానికే సరిపోయిందనమాట ఇంట్లో. కాబట్టి వీడియో చేయడం అసలు కుదరలేదు. అంటే వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఎడిట్ చేయడం అసలు ఏమీ కుదరలేదు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పాను కదా, నేను డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ సోక్ చేసుకోలేదు నిన్న, ఎందుకంటే మొత్తం సర్దుతానే ఉన్నాం నైట్ అంతా అని చెప్పి. కాబట్టి అసలు సోక్ చేయలేదు. కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇడ్లీ తీసుకున్నా. ఇది కూడా షాప్లోదే అనమాట, ఇంట్లో చేయలేదు, మొత్తం సర్దేశాము. కాబట్టి 2 ఇడ్లీ విత్ సాంబార్ తీసుకున్నా పొద్దున బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్గా 2 ఇడ్లీస్ ఇవి చాలా చిన్నవి, కాబట్టి ఇంకా కొంచెం ఆకలేస్తే స్నాక్ టైంలో, మార్నింగ్ స్నాక్ టైంలో అంటే 10:30కి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీస్ తినేసి 11 గంటలకంతా నేను ఫ్రూట్స్ తీసుకున్నా. మొన్న వరలక్ష్మి వ్రతంకి ఆ ఫ్రూట్స్ అన్ని పెట్టి మొక్కుతాం కదా, సో అవి చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో ఇక్కడ చూపించేది నేను ఇదొక్కటే సపోర్ట్ చూపిస్తాను, కానీ దీని తర్వాత ఒక మోసంబి తీసుకున్నా, అంటే బత్తాయి అంటాం కదా, తర్వాత ఒక ఆరెంజ్ తిన్నాను. అంటే ఈ సపోటాలు కూడా ఒక 3-4 తిన్నాను అనమాట. అట్లా ఫుల్గా ఫ్రూట్స్ తీసుకున్నా, ఎందుకంటే ఎలాగో డ్రై నట్స్ తీసుకోలేదు, అట్లీస్ట్ ఫ్రూట్స్ అయినా తిందామని. తర్వాత ఇంకా ప్రోటీన్ తక్కువ అవుతుంది కదా, ఏం చేద్దామా అని చెప్పి సరేలే అని చెప్పి ఆమ్లెట్ వేసుకున్నా. ఇది ఓన్లీ వైట్స్ అనమాట, ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నా, ఎల్లో వేసుకోలేదు ఎందుకులే అన్నట్టు. ఎల్లోస్ మా ఆయనకి ఇచ్చేసాను ఆమ్లెట్ వేసి. నేను ఎగ్ వైట్స్ జస్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని, ఉప్పు కారం వేసేసుకొని 2 eggs, ఇది 2 eggsతో ఆమ్లెట్ వేసుకున్నాను. ఇంకా వంకాయ పప్పు, ఇంకా క్యాబేజీ తాలింపు పెట్టుకున్నాను. అంటే ఈ రోజు లంచ్ ప్లేట్ ఇదే అనమాట. వంకాయ వచ్చి పప్పుతో చేసుకున్నాం, సో అది కూడా ప్రోటీనే. ఇంకేదో రకంగా ఉన్న వాటిల్లో వెతుక్కున్నాను. లంచ్ చేయడం బాగా లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ 3కి ఏమో తిన్నాను, ఫుల్ వర్క్ ఉండడం వల్ల. అండ్ ఇంకా ఎండ్లో వచ్చేసి నాకు కొంచెం ఈరోజు ఏబీసీ జ్యూస్ తాగలేదు కాబట్టి వాటర్ మెలన్ జ్యూస్ తెప్పించుకున్నాను మా ఆయన అడిగి. ఇంకా అదే తీసుకున్నాను, ఎందుకంటే అసలు ఏబీసీ జ్యూస్ క్లీన్గా కట్ చేసి మిక్సీ వేసే టైం కూడా సరిపోలేదు. కాబట్టి వాటర్ మెలన్ తెప్పించుకొని తాగేశాను డిన్నర్కి. బాగా టైర్డ్గా ఉందనమాట. ఇంకా ఈ జ్యూస్ తాగేటప్పటికి అంత టైర్డ్లో అసలు మామూలుగా లేదు. ఎండలు కూడా ఈ చల్లగా తాగేటప్పటికి ఎంత హాయిగా అనిపించిందో తెలుసా. అమ్మయ్య మంచి పని చేసా జ్యూస్ తెప్పించుకొని అనుకున్నాను. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ప్రశాంతంగా కూర్చొని ఒక గ్లాస్ ఫుల్కి జ్యూస్ తాగేసి ఈవినింగ్ వాకింగ్కి స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే జిమ్కి వెళ్ళలేదు కాబట్టి. గుడ్ ఈవినింగ్ కూడా వాకింగ్కి వచ్చేసాను. ఎలాగో అలా ప్లాన్ చేసుకొని అలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసేసుకుని ఈవినింగ్ వాకింగ్కి వచ్చేసాను. ఆల్రెడీ పొద్దున్న
పొద్దునే వాకింగ్ చేసింది నేను ఒక 8K దాకా 8,000 స్టెప్స్ దాకా వాకింగ్ చేసేస్తున్నాను. కాబట్టి ఇంకా 2K నడిస్తే చాలు 10Kకి. కానీ వీలైనంత వరకు నడుద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఎంతవరకు వాకింగ్ చేయగలనని. వీడియో ఎండ్లో చూపిస్తాను ఎన్ని స్టెప్స్ వాకింగ్ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు అన్నది. నిజానికి నేనున్న టైర్డ్కి అసలు వాకింగ్ కాదు కదా, కనీసం కదిలేలాగా కూడా లేదు, అంత టైర్డ్ ఉన్నాను. కానీ అసలు జిమ్కి కూడా వెళ్ళలేదు, అసలు వెళ్ళే తీరాలని చెప్పి మంచిగా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా వాకింగ్కి వచ్చాను. మెల్లగా అయినా నడుద్దామని చెప్పేసి. సో ఇంచుమించుగా నేనైతే 1 రౌండే వెళ్ళాను. పొద్దున ఆల్రెడీ ఒక 8 to 9K స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఒక 1 రౌండ్ అట్లా వెళ్ళేసి వచ్చేస్తే కూడా నాకు ఒక 12K 11K స్టెప్స్ వస్తాయి, చాలు ఇంత వాకింగ్ అనుకున్నాను. సో వెళ్ళేసి వచ్చేసిన తర్వాత నేనైతే ప్రశాంతంగా కూర్చొని, నాకు బాగా అలవాటు ఇది, వాకింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఒక చెంబు వాటర్ తాగేస్తాను. 1/2 లీటర్ నుంచి 1 లీటర్ దాకా ఉంటుంది ఇది. సో ఈ రోజు ఎన్ని స్టెప్స్ నడిచానన్నది చూపిస్తాను చూడండి. సో ఈ రోజు నేను పొద్దున ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు 14K స్టెప్స్ దాకా కవర్ అయ్యాయి. నేను ఇంత నడుస్తాను అనుకోలేదు, బట్ ఇంచుమించుగా వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే. సో అది మరి ఈరోజు క్యాలరీస్ కూడా నేను కౌంట్ చేయలేదు, కానీ ఏమేమి తీసుకున్నానో ఆల్రెడీ వీడియోలు చూపించాను కదా, అది మరి. ఇలా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఇబ్బందులున్నా, ఎంత పనున్నా సరే మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా మోటివేటెడ్గా చెయ్యాలి అంటే ఇట్లాంటి ఛాలెంజ్ ఒకటి ఉండాలి అని ముందుగానే అందుకే ప్లాన్ చేశాను నేను. సో ఎండ్ ఆఫ్ ద డే సూపర్ హ్యాపీ. నేనైతే దేన్ని ఎక్స్క్యూజ్గా తీసుకోలేదు, అంటే పర్లేదులే అని లైట్ తీసుకోలేదు. నాకు బెస్ట్ ఎంత చేయగలను అంతా చేశాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డే నేను సూపర్ హ్యాపీ. అండ్ మీరు కూడా అలాగే మెయింటైన్ చేయండి. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, నాతో ఏమైనా మాట్లాడాలనుకున్నా కామెంట్ చేయండి. నెక్స్ట్ డే వీడియోలో మాట్లాడతాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.